సార్, ఏపీ మంత్రుల సింగపూర్ టూర్పై విమర్శలు వస్తున్నాయి కదా. అసలు మంత్రులు సింగపూర్లో టూర్లు చేయడం అవసరమంటారా? అక్కడ వాళ్ళు అసలు ఏం స్టడీ చేస్తారు? అవి స్టడీ చేసిన తర్వాత ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అంటే ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో నీ విదేశాలకు టూర్లకే వెళ్ళాలన్న కంపల్సరీ ఏమీ లేదు. నాలెడ్జ్ను క్లిక్ ఆఫ్ ద బటన్ నేర్చుకోవచ్చు. అయినా వెళ్ళిన మంత్రులు అక్కడ చెప్పిన పాఠాలకు వెళ్ళిన మంత్రులకు సంబంధం లేదు. నాకు గుర్తున్నంత వరకు పట్టణాభివృద్ధి పైన క్లాసులు చెప్పారు. పట్టణాభివృద్ధి మంత్రి వెళ్ళలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద పాఠాలు చెప్పారు. సో ఐటీ శాఖ మంత్రి వెళ్ళలేదు. సో పరిశ్రమల శాఖ మంత్రి వెళ్ళలేదు. సో సంబంధిత శాఖ మంత్రులే వెళ్ళలేదు. వాళ్ళు అలాంటప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ వెళ్ళి ఏం చేస్తారు? సింగపూర్లో అగ్రికల్చర్ ఉందా? సో సింగపూర్లో పొలిటికల్ అకౌంటబిలిటీ, బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్కు పేరు. అలాంటిది ఈ మంత్రులు పోవడం అనేది బెస్ట్ గ్లోబల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్ అవుతుందా? మరి పొలిటికల్ అకౌంటబిలిటీ ఇదేనా అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. మరి వాళ్ళు వచ్చి ఈవెన్ అధికారుల కన్నా ఒక అసైన్మెంట్ ఇచ్చారు, మీరు వచ్చి నెక్స్ట్ వాళ్ళకి అది ట్రైనర్స్ ఫర్ ద ట్రైనర్స్, అంటే వాళ్ళు అక్కడ శిక్షణ పొంది ఇక్కడ వచ్చి శిక్షణ ఇవ్వడం అనేది దాని లక్ష్యం. మరి మంత్రులు ఏ శిక్షణ ఇచ్చారు, ఎవరికి శిక్షణ ఇచ్చారు? అందువల్ల ఒకప్పుడు మన్మోహన్ సింగ్ అన్నాడు, ఇలా విదేశీ పర్యటనలు పిలిగ్రిమేజ్ అట్ పబ్లిక్ ఎక్స్పెన్సెస్ అని, అంటే ప్రజల సొమ్ముతో విహారయాత్రలు చేయడం. నిజంగానే శిక్షణ అంటే ఒక 6 నెలలు మంత్రి పదవికి రాజీనామా చేసి హార్వర్డ్ యూనివర్సిటీ, కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో డిప్లొమా చేసి మళ్ళీ వచ్చి మంత్రిగా చేరుతూ ఉపయోగం. 4 రోజులు 5 రోజులు సింగపూర్ పోయి వస్తే ఏం శిక్షణ జరుగుతుంది? శిక్షణ అవసరం ఖచ్చితంగా. అందువల్ల రాజకీయ నాయకులు 6 నెలలో ఏడాదో మంత్రి పదవి తీసేసి మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోనో, గవర్నెన్స్లోనో, హార్వర్డ్ యూనివర్సిటీలోనో, ఇంకొక టాప్ యూనివర్సిటీలో ట్రైన్ వచ్చి మళ్ళీ మంత్రి పదవి తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. సో ఆ రకంగా ట్రైన్ అయితే ఉపయోగం. అది 4 రోజుల కోర్సులో నేర్చుకునేది ఏముంటుంది?